హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే నిన్నటి వ్లాగ్లో నేను షేర్ చేశాను మీకు. ఏమనంటే పిల్లలన్నా ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రావాల్సింది. నాకు అస్సలు బాడీ సపోర్ట్ చేయట్లేదు, అస్సలు హెల్త్ బాగాలేదు, ఇంట్లో పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం నీరసంగా ఉంది, స్టమక్ పెయిన్ అది ఇది అని చెప్పి మీతో నిన్న షేర్ చేశాను కదా. నేను కూడా ఒక 2 రోజులు ఉండాల్సింది, అనవసరంగా వచ్చాను అని చెప్పేసి చెప్పాను కదా. అయితే ఇంకా నిన్నటి వ్లాగ్లో మేము టిఫిన్ చేసి ఇంకా అలా కూర్చొని నేనే ఏదో వర్క్ ఉంటే చేసుకుంటున్నాను అనమాట. ఫోన్ చూసుకుంటా ఉన్నా. అంతలో పిల్లలిద్దరూ వచ్చి అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, తాత వచ్చాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటా లోపలికి వచ్చారనమాట. ఇదేంటి ఇప్పుడు వచ్చారు అన్నట్టుగా ఇంకా నేను వచ్చాను. నేను అంటే ఒక 2 days బ్యాకే కదా మనం అక్కడి నుంచి వచ్చింది. ఇంకా ఆ తర్వాత నాకే స్ట్రైక్ అయిందనమాట. అవును, ఒక 3-4 daysకి ఒకసారి హాస్పిటల్కి వస్తారు కదా. కాలు మీ అందరికీ తెలుసు కదా, అమ్మకి కాలు మంచిగా ఉండదు, పుళ్ళు ఉంటాయి అని చెప్పేసి ఆ కాళ్ళు చూపించుకోవడానికి వచ్చారేమో అని ఇంకా నేను బయటకు వచ్చానమాట. ఇంకా అంతలో పిల్లలిద్దరూ మేము వెళ్తాం అని చెప్పేసి గోల చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, నువ్వు పంపించట్లేదు, మొన్న కూడా మమ్మల్ని తీసుకొని వచ్చేసావు, మేము వెళ్తాం అని చెప్పేసి గోల చేస్తున్నారు. ఇంకా అమ్మ కూడా ఏంటంటే మొన్న కూడా అలానే మొండిగా వచ్చేసావు, సరే నువ్వు రాకపోయినా పిల్లలన్నా పంపించు అని చెప్పేసి ఇంకా అమ్మ అనిందనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా సర్దుతున్నాయి. వెళ్ళారంటే ఇంకా నా ధ్యాస కూడా ఉండదండి. పిల్లలకి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, అక్కడే ఉందామా కొన్ని రోజులు అని చెప్పేసి. సరే ఎలాగో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వీళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదండి. అమ్మకి కాలు బాగాలేదు, ఎలా చూసుకుంటుందో అని చెప్పేసి నాకు కూడా కొంచెం భయం ఉండేది అంతకుముందు. ఇప్పుడు కొంచెం కాలు పర్లేదనమాట, కొంచెం తగ్గుతూ వస్తుంది. కొంచెం వాటర్లో తడవకుండా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ పుళ్ళు రావు అని చెప్పేసి చెప్పారంట డాక్టర్ కూడా. అందుకని చెప్పేసి ఇంక అమ్మ కూడా ఏం కాదులే, ఏం పని ఉంటుంది, పిల్లల్ని నేను తీసుకెళ్తానులే అని చెప్పేసి ఇంకా అంటే అమ్మ కూడా పొలం అట్లా ఏం వెళ్ళదు. కొంచెం పొలం వెళ్ళింది అంటే మళ్ళీ ఆ కాళ్ళు మంచిగా ఉండట్లేదు అనమాట, పుళ్ళు వచ్చేస్తాయి, ఇబ్బంది అయిపోతుంది. అంత ఇబ్బంది పడతా ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి అమ్మ కూడా మొత్తం కంప్లీట్గా తగ్గిన తర్వాత చేసుకోవచ్చులే పనులు అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా పొలం పనులకు అట్లా ఏం వెళ్ళట్లేదు. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా, చూసుకుంటానులే పిల్లల్ని, వాళ్ళంతగా వస్తానంటే ఎందుకు అట్లా ఆపుతావు అని చెప్పేసి ఇంకా అమ్మ అంటుంది అనమాట. సరే తీసుకెళ్ళండి అని నేను ఎప్పుడైతే అన్నానో పిల్లలిద్దరూ ఫాస్ట్. అప్పటి వరకు మామూలుగా అదే ఇంట్లో ఉన్నారు అంటే స్నానాలు చేయమంటే ఎప్పటికో మనం ఒక 3-4 times కానీ ఎప్పటికో అడిగితే కానీ వెళ్ళి చేసిరారు కదా. నేను పొద్దున్నుంచి టిఫిన్ చేసినప్పటి నుంచి చెప్తున్నా, అరే వెళ్ళి స్నానాలు చేసి రండిరా అని. అస్సలు నా మాట వినట్లేదు. కానీ ఇప్పుడు అమ్మ ఎప్పుడైతే మేము తీసుకెళ్తాము అని అనిందో నేను కూడా సరే రెడీ అవ్వనరా అన్నాను. అసలు ఫటాఫట్ స్నానాలు చేసేసి వాళ్ళే పౌడర్ వేసేసుకొని వాళ్ళే బొట్టు పెట్టేసుకొని మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట పిల్లలిద్దరూ. అయితే నాన్నకి బండి ఏంటంటే వచ్చులే కానీ పిల్లలు ఉన్నారంటే కొంచెం కష్టం అనమాట. వాళ్ళు కుదురుగా ఉండరు కదా, ముందొకళ్ళు వెనకమలొకళ్ళు అలా కూర్చున్నారనుకోండి, కుదురుగా ఉండరు కాబట్టి కొంచెం డ్రైవింగ్ కష్టమే. అందుకని నేను అన్నాను, ఒకళ్ళని తీసుకెళ్ళండి, ఒకళ్ళని ఉంచండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 2-3 రోజులకు మళ్ళీ వస్తారు కదా డాక్టర్ దగ్గరికి, అప్పుడు తీసుకొని వెళ్ళరు కానీ ఇంకొకరిని అని చెప్పేసి అంటున్నా. చైత్ర నువ్వు కొంతసేపు ఆగెళ్దు కానీ. అట్లా కాదు, కూరగాయలను ఏం కేకలు అది చేయి, మాకు ఆ పౌడర్ ఇద్దరు ఉండండి. అమ్మమ్మని ఆటో దగ్గర వదిలిపెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తాత వస్తాడు. నేను ఆడే కూర్చుంటాం, మీరు వచ్చిందాక మనం ఆటోకి వెళ్ళిపోతాం. తాత మన కోసం సెంటర్లో ఉంటాడు. బండి మీద మీరు ఆటో ఎక్కుతాము, చెప్తాం తీసుకెళ్ళరేమోనని భయం. ఇప్పుడు ఇంత రెడీ అయ్యాక తీసుకెళ్ళకోకుండా ఏం ఉండరు, తీసుకెళ్తారు. కాస్త ఆగండి. చైత్ర తాత మళ్ళీ వస్తాడు, చెల్లిలను అమ్మమ్మని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ వస్తాడు. వెళ్ళేటప్పుడు కొనిపించుకుందా కానీ.
పిల్లలిద్దరిని అయితే ఫైనల్గా తీసుకొని వెళ్తున్నారు. అంతగా అవసరమైతే మేము ఆటోకి వెళ్ళిపోతాంలే, నాన్న బండి వేసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి ఇంకా మా అమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్తుందనమాట. వీళ్ళిద్దరూ ఏంటంటే వంతులు అనమాట. అన్నయ్యని తీసుకెళ్తారు మామూలుగా. ఇప్పుడు నేను చెప్పా సరే వీడిని తీసుకెళ్ళండి, చైత్రాన్ని 2 రోజుల తర్వాత తీసుకెళ్ళమని చెప్పాను. కానీ ఇంకా ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి పిల్లలిద్దరిని అయితే తీసుకొని వెళ్తున్నారండి. నాకు ఇప్పుడు నేను వీడియో పెట్టాను కదా నిన్న, అనవసరంగా వచ్చాను, 2 రోజులు ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్పాను కదా. ఒకవేళ వీడియో చూసి వచ్చారనుకోవడానికి, వీళ్ళు వచ్చే టైంకి ఇంకా ఆ వీడియో రిలీజ్ అవ్వలేదండి. వీళ్ళు పొద్దున్నే 9:30కో 10కో వచ్చినట్టున్నారు. నేనేం వీడియో మధ్యాహ్నం 12:30కి అట్లా రిలీజ్ చేస్తాను, తెలుసు కదా. అంతకుముందు మనం 10:30కి రిలీజ్ చేసేవాళ్ళం. కానీ ఆఫ్టర్నూన్ టైం అయితే కొంచెం ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది, ఫ్రీ టైం ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం టైమింగ్స్ మార్చానండి. నాకు తెలిసి చాలామంది చూసుండరు అట్లా. కొంచెం వ్యూస్ కూడా ఏంటంటే మధ్యాహ్నం టైంలో బాగానే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చూడాల్సిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఒక టైమింగ్కి అలవాటు అయిపోయిన తర్వాత టైం మార్చాము అని అంటే కొంచెం వ్యూస్ అటు ఇటు అవుతాయి. అందుకనే చెప్తున్నా, మనం కొంచెం టైమింగ్స్ కూడా మార్చామండి. మార్నింగ్ టైంలో పెట్టట్లేదు, ఆఫ్టర్నూన్ టైంలో పెడుతున్నాం. ఒకసారి చూసుకొని వీడియోని చూడండి అబ్బా, ఇంకా ఎవరైనా అలవాటు అవ్వకపోతే చూడకపోతే. అయితే ఇంకొక విషయం అండి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే ఉంటాయి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా అట్లా అమ్మ వాళ్ళు అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారండి. నాకు మార్నింగ్ టిఫిన్ చేసిన ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, టిఫిన్ తయారు చేసినవి. తర్వాత మేము మార్నింగ్, ఇది నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అండి. మార్నింగ్ మేము ఒక డ్రింక్ తాగాం కదా, అది చెప్పాను కదా, గ్యాస్కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అంట్లు తోమేసుకున్నాము అని చెప్పేసి అంట్లన్నీ తోమేస్తున్నా అండి. ఈ అంట్లు తోమాలంటే మాత్రం నాకు ఎక్కడి నుంచి చిరాకు వస్తుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్ని అంట్లు పడుతున్నాయో. ఏదో అందులోనూ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పడతాయండి. ఒక్క 2 రోజులు మాత్రం కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంకొంచెం వీడియోస్ మంచిగా తీయాలి, ఇంకొంచెం రెగ్యులారిటీ ఉండాలి. మంచిగా తీయాలంటే ఫస్ట్ నా హెల్త్ మంచిగా ఉంటేనే కదా నేను కూడా మీతో వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేయగలను, వీడియో షూట్ చేసుకోగలను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా ఉంటుంది కాబట్టి అదంతా నేను చేయగలను ఓపిక ఉంటేనే. అందుకని చెప్పేసి ఒక్క 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా ఎలాగో లేరు కాబట్టి, పిల్లలు ఉంటే నాకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అని, వాళ్ళకి పాలని, ఇంకా ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ ఉంటానే ఉంటుంది. బట్ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నాకు తెలిసి అంత వర్క్ కూడా ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. మరీ చూడాలి. పిల్లలు వెళ్ళిపోతే నాకు ఎందుకో కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు అనిపించిందండి. ఎందుకంటే వెనక టెన్షన్ లేదు. వీళ్ళకి ఇప్పుడేం వండి పెట్టాలి, వీళ్ళకి ఇప్పుడేం చేయాలి, ఎక్కడ కొట్టుకుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఇంక ఈ టెన్షన్స్ అన్నీ ఏం లేవన్నమాట. హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకొని వీడియోస్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే వెళ్ళారు కదా అందుకని చెప్పేసి కొంచెం రిలీఫ్గా ఉంది అని అనిపించింది. ఒక 2 days తర్వాత ఇల్లంతా బోసిగా ఉంటుందండి. పిల్లలు ఉన్నట్లయితే అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, పిల్లలు లేరే ఇంట్లో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు లేని లోటు మాత్రం మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూస్తూ ఉంటాం కదా, ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా అట్లా ఉన్నట్టు ఇంట్లో లేరనుకోండి, ఫస్ట్ పంపించేటప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా వెళ్తానంటారు కాబట్టి అలానే పంపించేస్తాము. కానీ ఇంకా వాళ్ళు లేరు అన్న లోటు మాత్రం ఒక 2 రోజుల తర్వాత కొంచెం బాడీ రిలాక్స్ అయిన తర్వాత పర్లేదు, నా పనులు నేను చేసుకుంటున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 2 days కొంచెం హాయిగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, హెల్త్ కొంచెం సెట్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఇంకా పిల్లలు లేకపోతే మనకి ఈ ఇల్లంతా తెలిసిందే కదా ఎవరికైనా. ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడేమో ఏమనిపిస్తుంది అంటే కొంచెం రెస్ట్ దొరికే బాగుండు, ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంక పిల్లలు ఎప్పుడైతే వెళ్తారో ఒక 2 రోజుల తర్వాత మనకంతా ఇల్లంతా బోసిగా ఉన్నట్టు, పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి చూస్తూ ఉంటాము. నాకు చిన్నప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. బట్ మాకు చాలా ఏజ్ చిన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోయింది. ఆమె ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అంత పెద్దగా ఏం తీసుకెళ్లేది కాదండి. నన్ను అసలు తీసుకెళ్లేది కాదు, మా అక్క నాన్న తీసుకెళ్లేది. కానీ అంటే ఆమెకి ఎక్కువ మంది అప్పట్లో
అలానే ఎక్కువ మందిని కనేవాళ్ళు కానీ ఇప్పుడు మా పిన్ని వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ తర్వాత మామయ్య వీళ్ళందరూ కొంచెం ఎక్కువ మంది సంతానం అప్పట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఒకళ్ళని తీసుకెళ్తే ఇంకొకళ్ళని తీసుకెళ్ళారు, మళ్ళీ అలా వంతులు ఏమన్నా వస్తాయనో ఏమో తెలియదు కానీ మా అమ్మమ్మ అసలు మమ్మల్ని తీసుకెళ్లేది కాదు. అయితే మాకు మాత్రం కొంచెం ఊహ తెలుస్తున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక తర్వాత మా అమ్మమ్మ చనిపోయింది, ఇంకొంచెం ఊహ తెలిసే టైంకి అప్పుడు మా సమ్మర్ హాలిడేస్ స్పాట్ వచ్చేసరికి మా చిన్నత్త అండి. నిన్న వీడియోలో చూపించాను కదా మా చిన్నత్త అని చెప్పేసి, అక్కడికే వెళ్ళేసి 1 వీక్ 10 days మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. మా అత్త కూడా బాగా చూసుకునేదిలేండి అప్పుడు. ఇంక అందుకని ఇప్పుడు ఎవరైనా మనల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకుంటేనే కదా మనమైనా అక్కడికి వెళ్ళగలం. ఇంక అట్లా మా అత్త మంచిగా చూసుకునేది. మీ పిల్లలందరం వెళ్ళిపోయేవాళ్ళం, మా చెల్లి వాళ్ళు అందరం వెళ్ళిపోయి మంచిగా పొలాలు ఉండేవి, మీ అందరికీ తెలుసు కదా. మొన్న రీసెంట్గా కూడా మనం ఒక పొలం వెళ్ళిన వీడియో షేర్ చేసాము. అలానే షెడ్లు కానీ తర్వాత నిమ్మకాయ తోటలు, మామిడికాయ తోటలు, చెరుకు తోటలు, మనం ఏమి తినకుండా పొలం వెళ్ళినా కూడా ఏదో ఒకటి తినేసి కడుపు నింపేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటాయి ఆ ఊరు పొలాలు. అసలు మెయిన్ పొలాల కోసం వెళ్ళేవాళ్ళం అనమాట. చల్లగా ఉండిద్ది. తర్వాత ఏమంటారు జాంకాయ చెట్లు ఉండేవి, మామిడికాయ చెట్లు ఉండేవి. ఇంకా భయం కూడా ఏం ఉండేది కాదు, పిల్లలందరం కలిసి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇంకా మా మామయ్య కూడా మాతో పాటే ఉండేవాడు కాబట్టి ఇంకా ఆ పొలాలన్నీ కూడా తిప్పుకొచ్చేవాడు ఉన్నాడు. సాయంత్రానికి ఇంకా కాలు నొప్పులు వచ్చాయి, అట్ట తిప్పుకొచ్చేసేవాడు. తిరిగేటప్పుడు మాకేం తెలిసేది కాదనమాట, హ్యాపీగా తిరిగే వాళ్ళం. కానీ సాయంత్రానికి మాత్రం కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు వచ్చాయి అనమాట. అయినా ఆగేవాళ్ళం కదా, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళేవాళ్ళం పొలం. అలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మా సమ్మర్ హాలిడేస్లో. చిన్నత్త వాళ్ళ ఊరు వెళ్ళి అంట్లో అది తోమేసిన తర్వాత పని అంతా అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు బెండకాయ ఫ్రై అనమాట. అనుకోకుండా ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది. అంటే నాకు ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా కూడా ఇంత కొంచెం చేయడం అలవాట్లేదండి, ఎక్కువే చేస్తాను. ఎందుకంటే ఫ్రై మనం ఎంత ఎక్కువ చేసినా కూడా ఉండదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తా. అట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ వేయటం అలవాటు. ఈరోజు కొన్ని ముక్కలు అయినా కూడా అలవాట్లు కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నాను, ఆయిల్ ఎక్కువైంది. సరేలే ఇంకా ఏం చేస్తాను, టక్కున పడిపోయిందండి. ఇంకా దాన్ని తీయడానికి కూడా లేదు. అంట్లు తోమేశాను కదా, అవన్నీ కూడా సర్దేసుకోవాలి. బట్టలు ఉన్నాయండి, బట్టలు ఆరేసుకుందాము అని అంటే ఎప్పుడు ఎండొచ్చిద్దో ఎప్పుడు వాన వచ్చిద్దో తెలియట్లేదు అనమాట. ఇంకట్లా చూసుకుంటున్నా బయటకు వచ్చి ఈరోజు ఎండొచ్చిద్దా వాన వచ్చిద్దా అని చెప్పేసి చూసుకుంటా ఉన్నాను అనమాట. వాతావరణం కూడా ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియట్లేదండి. ఎండొచ్చింది కదా అని చెప్పేసి బట్టలు ఆరేసాం అనుకోండి, మళ్ళీ అంతలోనే వర్షం పడుతుంది, ఏంటో అర్థం కావట్లేదు అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.